వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు గడిచిన ఇచ్చిన హామీలను అమలు చేయలేదని వైసీపీ నేత షేక్ ఆసిఫ్ విమర్శించారు. తెలుగుదేశం నాయకులు ఊదరగొట్టారు. నీకు 15 అని చెప్పేసి తల్లులకి ఆశ పెట్టి వాళ్ళకి తల్లులకి పంగనామం పెట్టారు. ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చకుండా నెల రోజులు దాటినా సరే దాని మీద క్లారిటీ అనేది ఇవ్వకుండా ఒక జీవోని రిలీజ్ చేసి ఆధార్ని లింక్ చేస్తున్నాం, మేము లింక్ చేసిన తర్వాత మేము ఇస్తాం అని చెప్పడం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ద్వారా ఆధార్ని లింక్ చేయడం జరిగింది. మరి కొత్తగా లింక్ చేసేది ఏముంది దీంట్లో? మరి ఆ పథకాన్ని కొత్తగా లింక్ చేసేది ఏముంది? మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చాలి. అంతేగాని ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా ఆధార్తో ముడిపెట్టి సమయాన్ని కాలయాపన చేస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమ్మఒడి పథకం అంటే అద్భుతమైన పథకం అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇచ్చిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలు ఉన్నారో ఆ పిల్లలందరికీ కోట్లాది రూపాయలు ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే మరి ఈరోజు అమ్మకి వందనం అని చెప్పి పథకం పెట్టి ఆ పథకం ఇవ్వకపోవడం, దాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎలక్షన్ క్యాంపింగ్లో ప్రతి చోట చెప్పారు, నేను నెరవేరుస్తా, ఏదైనా హామీలు ఉంటే నేను నిలదీసి నేను ఆ హామీలు నెరవేరుస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే నారా లోకేష్ గారు చిన్న సబ్జెక్ట్ని కూడా పెద్ద చేసి ట్విట్టర్లో పెట్టడం జరుగుతుంది. మరి ఈరోజు అమ్మకి వందనం పథకం ఇవ్వకపోవడం, దాని మీద నారా లోకేష్ గారు కూడా ఏం మాట్లాడకపోవడం. అన్ని దానాల్లో కన్నా రక్తదానం గొప్పదని ఏఐటియుసి ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. రక్తదాన శిబిరాన్ని మేము నిర్వహిస్తా ఉన్నాం. సిఐటి కేవలం పోరాటాలు ఆందోళనే కాదు, ప్రజల హక్కుల కోసం కొట్లాడటం, అదేవిధంగా సేవా కార్యక్రమాలు కూడా చేయటం అనేది మా బాధ్యతగా గతంలో కరోనాలో కూడా ఆ రకమైన సేవా కార్యక్రమాలు నిర్వహించాం. లాస్ట్ ఇయర్ నుంచి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేటువంటి నిర్వహించాలని చెప్పి భావించాం. ఇదొక రాబోయే కాలంలో నిరంతర యాక్టివిటీగా జరగాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటాం. రక్తదానం అన్ని దానాల కల్లా చాలా గొప్పదానంగా భావించవచ్చు. ప్రమాదంలో ఉన్నటువంటి మనిషికి ప్రాణం నిలబెట్టే దానికోసం మన బ్లడ్ అనేటువంటి అవసరం అవుతుంది. ప్రతి మనిషి కూడా 6 లీటర్ల రక్తం ఉంటుంది, 350 మిల్లీలీటర్లు రక్తం అనేటువంటి ఇవ్వచ్చు, ప్రతి 3 మాసాలకు ఒకసారి ఇవ్వచ్చు. రక్తం ఇవ్వటం అనేటువంటి దాంట్లో అపోహలు చాలా ఉన్నాయి. అపోహలు అవసరం లేదు. మనిషికి 72 గంటల్లో తిరిగి కొత్త రక్తం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి రక్తదానం చేయాలని చెప్పేసి ఉద్యోగులు, కార్మికులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటివి ప్రతి యూనియను, ప్రతి తరగతి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్, స్వచ్ఛంద సంస్థలతో పాటు మనం నిర్వహించాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీనికి మోటివేషన్ సంబంధించి కూడా ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్ కౌన్సిలర్స్ ఉన్నారు, డాక్టర్స్ బృందం ఉంది. అట్లాంటి వాళ్ళు కూడా మనం ఉపయోగించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అందుకని ఈ రకమైనటువంటి రక్తదాన శిబిరం నిర్వహించడానికి సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో మరిన్ని రక్తదాన శిబిరాలు నిర్వహించే దానికోసం మేము ప్రయత్నం చేస్తామో తెలియజేస్తాం. ఎన్సిహెచ్ శ్రీనివాస్, సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన. విజయవాడ కరెన్సీ నగర్ ఆంజనేయ స్వామి గుడి వద్ద ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులతో, స్థానికులతో కలిసి రోడ్లను పరిశీలించారు. ఈ స్టార్మ్ వాటర్ డ్రైన్ సరిగ్గా లేకపోవటం వల్ల అనేకమైన సిమెంట్ రోడ్లు ఇక్కడ నిర్మాణం చేసిన ఆ సిమెంట్ రోడ్లు సైతం నీళ్లతో ఉండి పాకుడు పట్టే పరిస్థితి కొన్ని రోడ్లలో ఉంది. అందువల్ల మౌలిక సదుపాయాల కల్పనలో అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వీటిల్లో మనం ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో సహకరిస్తూ వాళ్ళు ఇచ్చిన సూచనలు, సలహాలు కూడా స్వీకరిస్తూ పబ్లిక్ కూడా కొంత కోఆపరేషన్ కూడా అవసరం ఉంది. ఎక్కడైతే వాళ్ళు నిర్మాణం చేసుకునే దానిలో కూడా సైడ్ డ్రైన్స్ చాలా అవసరం అని కొంత తెలుసుకుని నిర్మాణం చేసుకుంటే సమస్యలు పెద్దగా రావు. చాలాసార్లు కొత్తగా కట్టే బిల్డింగుల్లో అక్కడ సైడ్ డ్రైన్స్ అన్నీ కూడా పూడిపోవటం, అక్కడ ఆగిపోవటం, మళ్ళీ రోడ్డు మీద నీళ్లు వచ్చేవి జరుగుతూ ఉన్నాయి.
ఏదేమైనా కూడా అందరం కలిసి విజయవాడ నగరాన్ని ఈరోజు రాజధాని నగరంగా అయిన తర్వాత మనకి అరిష్టాలన్నీ కూడా తప్పినాయి. గతంలో అనేకమైన అడ్డంకులు కూడా వచ్చింది రాజధానికి. ఇవాళ అన్నీ కూడా క్లోజ్ అయ్యి ఇవాళ రాజధాని విజయవాడ నగరమే ఏకైక రాజధానిగా కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన నిరంతరం కేంద్రం యొక్క సహకారంతో కానీ కేంద్రంతో సంప్రదింపులతో కానీ మన రాజధానిని ఈ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడానికి ఆయన చేసే ప్రయత్నంలో ప్రజలు కూడా సహకరించి మన ప్రాంతంలో ఉన్న రోడ్లన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవటం, అదేవిధంగా డ్రైన్లు పరిశుభ్రంగా ఉంచుకోవటం, అండర్ గ్రౌండ్ ఈ 3 కనుక మనం జాగ్రత్తగా ఈ 3 మన కోసం ఏర్పాటు చేసిన భావంతో ఉంటే వాటికి ఎలాంటి అడ్డంకులు కలగకుండా శుభ్రంగా జరుగుతాయి. విజయవాడ పేకమేడలో చిత్ర యూనిట్ మంగళవారం సందడి చేసింది. ఈ నెల 19న తమ చిత్రం విడుదల కానుందని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక విజయవంతం చేయాలని హీరో వినోద్ కిషన్ కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు వినోద్ కిషన్. ఐఎమ్ ఫ్రమ్ చెన్నై అండి. సో తెలుగులో ఇంతకుముందు నా పేరు శివ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని కొన్ని ఫిల్మ్స్ నెగటివ్ రోల్స్ చేశాను. ఇది నా ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ లీడ్ యాక్టర్ పేకమేడ్లో. సో నాకు ఈ స్క్రిప్ట్తో ఈ టీంతో లీడ్ యాక్టర్గా ఇంట్రడ్యూస్ అవ్వడం చాలా చాలా లక్కీ అనిపిస్తుంది. సచ్ అ సూపర్బ్ స్క్రిప్ట్ అండ్ ద క్యారెక్టర్. సో అందరం కలిసి ఒక ఆల్మోస్ట్ 80% ఇది ఒక న్యూ టీమ్ అండి. సో అందరం కలిసి హానెస్ట్గా ఈ ఫిల్మ్ చేసాము. సో ఇప్పుడు ఇంకా 2-3 డేస్లో రిలీజ్ ఉంది. 19th రిలీజ్ అవుతుంది. సో ఈ ఫిల్మ్కి మీడియా వాళ్ళ సపోర్ట్ అండ్ ఆడియన్స్ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ till now we started the marketing for the past 10 days, and till now media supporting us really great. So thank you for that. And Telugu audience guరించి నాకు తెలుసు. ఐ మీన్ నా పేరు శివ అని నా మూవీ ఒక 14 years ముందు రిలీజ్ అయింది. ఇప్పటి వరకు పీపుల్ రికగ్నైజ్ మీ ఆన్ ఇన్ ద స్ట్రీట్స్ calling నా పేరు శివ. సో ఆల్సో ఐ నో హౌ if once they like you, then that's it. So we just came here personally to ask your support for our movie. So ఇప్పుడు కూడా రిలీజ్కి ముందే ఫిల్మ్ ఒకసారి స్క్రీన్ చేసి సపోర్ట్ అడుగుతున్నాం. సో ప్లీజ్ యూ హ్యావ్ టు ఈవినింగ్ రండి, స్క్రీనింగ్కి రండి, వచ్చి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని ఒక కాన్ఫిడెంట్ ఉంది మా టీంకి. థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఎమ్మెల్యే సుజనా చౌదరి మంగళవారం దర్శించుకున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ఎన్సీడీసీ నుంచి 3,200 కోట్ల రుణం తీసుకోవడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని పార్థసారథి అన్నారు. ధాన్యం కొనుగోలు గురించి మీ అందరికీ కూడా గత ప్రభుత్వం ఏ విధంగా చేసింది, రైతులు ఆ విధాన లోపం మూలంగా ఎంఎస్పి ఇవ్వాలనే ఆలోచన మంచిదైనప్పటికీ కూడా ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని, ఆ విధానం మూలంగా రైతు సోదరులు ఎదుర్కొన్న సమస్యలు వర్ణనాతీతం అని చెప్పేసి మనం చేస్తామని నేను ఒక మండలంలో పండించిన ధాన్యాన్ని ఎక్కడో సుదూరమైన మండలంలో మిల్స్కి ట్యాగ్ చేయటం,
వరి ప్రొడక్షన్కి సంబంధించి అవగాహన లేకోకుండా ఎన్ని సంచులు కావాలి ఏమిటి అనేది ఒక అవగాహన లేకోకుండా ఆ సంచుల కోసం రైతులు ఇబ్బంది పడే పరిస్థితులు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మీద కూడా నియంత్రణ, జియో ట్యాగ్ కావాలి అవి అని చెప్పేసి ఇన్ని మాటలు చెప్పినా కూడా రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత ఆ ధాన్యాన్ని ఎటువంటి సమస్య లేకోకుండా ఆ రైస్ మిల్లర్ తీసుకుంటున్నాడా లేదా అనేది పర్యవేక్షణ లేకోకుండా, ఆఖరికి రైస్ మిల్లర్స్ వెళ్ళిన రైతు దగ్గర నుంచి కొంత సొమ్ముని వెనక్కి తీసుకుంటున్న వార్తలు వచ్చినా కూడా, తీసుకునే పరిస్థితులు వచ్చినా కూడా దాని మీద పట్టించుకోకుండా అనేక లోపభూయిష్టమైన విధానాన్ని గత ప్రభుత్వం అమలు చేసిన విషయం మనకు తెలిసిందే. అంతేకాకుండా దాదాపు 90 రోజులు గత రబీ సీజన్లో సేకరించిన ధాన్యానికి 84-90 రోజులైనా కూడా రైతులకు పేమెంట్ చెల్లించకపోవటం మూలంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురైన విషయాన్ని కూడా తీసుకొస్తున్నాం. దాదాపు 1600 కోట్ల రూపాయలు బకాయి పెట్టేసి వెళ్ళింది గత ప్రభుత్వం. దాంట్లో 1000 కోట్ల రూపాయలు వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.